హాయ్. ఇంగ్లీష్లో లెటర్ డిని లెటర్ టీగా చదవాలని మీలో ఎంతమందికి తెలుసు? అవునండి, కొన్ని సందర్భాల్లో రాసేది డి అయినప్పటికీ కూడా చదివేది టీ లాగా చదవాలి. చూద్దామండి ఎలాంటి సందర్భాలు, ఎప్పుడు చదవాలి ఏంటనేది చూద్దాం. MISSED, ఈ డి కాస్త టీ లాగా చదవాలి. MISSEDలో డీని ఎలా చదవాలి? టీలా చదవాలి. అప్పుడు ఏమవుతుంది? MISSED కాస్త మిస్డ్, KISSED kissed, FSED faced, SLICED sliced, danced, announced, pressed. ఇలా మరొక సందర్భం COOK cook, LOOK look. ఈ సందర్భంలో కూడా డి యాడ్ చేసినప్పుడు ఆ డీని కాస్త టీ లాగా చదవాలి. COOK cook, COOKED cooked, LOOK look, LOOKED looked, look looked, cook cooked, pack packed, knock knocked. మరొక సందర్భం PUSH push, PUSHED pushed, RUSH rush, RUSHED rust, smash smashed, ambush ambushed, brush brushed. మరొక సందర్భం watch watched, match matched, fetch fetched, latch latched. ఇలా చాలా సందర్భాల్లో ఎండింగ్లో వచ్చే డీని కాస్త టీగా చదవాలి. ఫాలో ఫర్ మోర్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, కొత్తగా ఒక ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాము. టైమింగ్స్ వచ్చేసి 8 PM to 9 PM. ఇది 100 రోజుల పాటు కొనసాగే బ్యాచ్. ఇందులో బేసిక్స్ నుంచి హైయర్ లెవెల్ వరకు, అంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అన్నీ టీచ్ చేస్తూ 100 రోజుల పాటు కొనసాగే బ్యాచ్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై నెంబర్. థ్యాంక్ యూ సో మచ్.